మాట్లాడాలని అనుకున్నాను. ముఖ్యంగా చాలా ఆందోళన కలిగించే వార్తలు నిన్న మొన్న బహుశా మీరు కూడా చూసే ఉంటారు. ఇదివరకే అమరావతి రాజధాని కొరకు రైతుల నుంచి దాదాపు 33,000 ఎకరాలు తీసుకున్నారు. రోడ్లు కానీ, వాగులు కానీ, కొండలు కానీ అన్నీ కలిపి దాదాపు 58,000 ఎకరాల విస్తీర్ణం ఉంది. అంతకుముందే 9 నవనగరాలు అన్నారు. 58,000 ఎకరాలలో సెక్రటేరియట్, అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు, అట్లాగే ఇవన్నీ కలిపి వచ్చేది పరిపాలనా వ్యవస్థకు సంబంధించి, అట్లాగే వాళ్ళ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ సంబంధించి అవసరమైనటువంటి భూమి 2,700 ఎకరాలు మాత్రమే. మిగిలింది నవనగరాలు ప్లస్ కొంత భూమి, ఇంకా 6,000 ఎకరాలు స్పేర్గా మిగిలి ఉంటుంది. ఇంతవరకు అందులో తాత్కాలిక భవనాలనే పేరు మీదుగా నిర్మాణం చేసిన 2 అంతస్తుల వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ భవనాలు, అట్లాగే హైకోర్టు భవనం, అట్లాగే అసెంబ్లీ కాంప్లెక్స్ ఇంతవరకు నిర్మాణం జరిగింది. ఇప్పుడు కొత్తగా అదనంగా ఇంకా 44,000 ఎకరాలు కావాలి, తీసుకోబోతున్నామని చెప్పి ప్రకటించారు. అది కూడా భూ సమీకరణ విధానంలో రైతుల నుంచి తీసుకుంటాము అని చెప్పి ప్రకటించారు. అంటే ఇప్పటికీ తీసుకున్న భూములు చాలవు, ఇంకా కావాల్సి వస్తాయి అనేటటువంటి ధోరణితో తెలియపరిచారు. మరొక వార్త ఏంటంటే, మీరు చూస్తూనే ఉండారు, అంతకుముందు వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇతర బ్యాంకులు కానీ 31,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అమరావతి రాజధాని నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రుణాలు మంజూరు చేసింది. వాటిల్లో కొంత రిలీజ్ చేశారు. ఇప్పుడు పనులు టెండర్లు అయి పిలిచారు. ఇప్పుడు నిన్నటి వార్త ఏంటంటే, ఇంకా 69,000 కోట్ల రూపాయలు ఇంకా లోన్లు తీసుకోబోతున్నాము, అవసరమవుతాయి అని చెప్పొచ్చు. ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇదివరకే 2 కళ్ళ సిద్ధాంతం పేరుతో పరోక్షంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజనకు మీరు దోహదం చేశారు. అయిపోయింది. ఇక్కడ ప్రజలు మిమ్మల్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. మీరైతే ఈ రాష్ట్రాన్ని వేగంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు అనే ఆశతో మీకు పట్టం కట్టారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అంతకుముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉండగా ఈ విభజన జరగటం, సోనియా గాంధీ గారు విభజించితే తెలంగాణలో 17 సీట్లు కాంగ్రెస్కి వస్తాయనే పిచ్చి ఆలోచనలు అభివృద్ధి చాలా నష్టం చేసింది. అయితే కొంతమేర కన్నా ఆ నష్టాన్ని పూడ్చడానికి విభజన చట్టంలో కొన్ని మంచి విషయాలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు బడ్జెట్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది పూడుస్తాము, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అదనంగా కోరాపుట్, బోలంగీర్, కల్హండి జిల్లాలకు ఏ రకంగా ఒరిస్సాలో ఇచ్చారో ఆ రకంగా మేము
నిధులు అందజేస్తాము. పోలవరం ప్రాజెక్టు ఖర్చు యావత్తు కూడా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. ఈ విధంగా చాలా స్పష్టమైనటువంటి హామీలను విభజన చట్టంలో పేర్కోవటం జరిగింది. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ మిగులు జలాల మీద ఆధారపడి నడుస్తూ ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉండే గాలేరు నగరి, హంద్రి నీవా, వెలిగొండ, తెలుగు గంగ, ఇవి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. తెలంగాణలో 2 మాత్రం అక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మన దురదృష్టం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎగ్గొట్టేసింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అస్తుపిచ్చుక ఒక 200 కోట్లు కేటాయించినట్లే కేటాయించి మళ్ళీ వెనక్కి తీసేసుకుంది. 16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉంటుంది అని చెప్పి మర్మాంతం కాదు, కాగులు ఎక్కేసినప్పటికీ కూడా దానిని కూడా ఇవ్వనటువంటి పరిస్థితి జరిగింది. అట్లాగే పోలవరం ప్రాజెక్టులో మేము నీటివి దానికి సంబంధించే ఇస్తాం తప్ప ముంపు ప్రాంతాలలో నిర్వాసితులయ్యే వాళ్ళకి పునరావాసం గురించి మాకేం సంబంధం లేదనే లైన్లో మాట్లాడారు. అట్లాగే రాజధానిలో సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లకు సంబంధించిన ఇల్లు అమ్మాంబాబుతూ వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వవలసినటువంటి డబ్బు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక రోడ్లు, డ్రైన్లు ఇటువంటి కూడా కలిపి ఒక 10,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరాడు. అబ్బాయి ఇవ్వము, 2,500 కోట్లు మాత్రమే ఇస్తామని స్పష్టంగా ప్రకటించారు కూడా. ఈ విధమైన అన్యాయం కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చేస్తూ ఉండా చంద్రబాబు నాయుడు గారు సరైన విధంగా పోరాటం చేయాల. దానివల్ల చాలా నష్టం జరిగింది. దానికి తోడు ఎందుకో మొత్తానికి 2019కి కొద్దిగా ముందు ఆయన మోడీ మీద బాగా ధ్వజం ఎత్తాడు. అంతకుముందు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసేసి స్పెషల్ ప్యాకేజీ అని ప్రకటించినప్పుడు అరుణ్ జైట్లీతో ఈయన మాట్లాడి సరేలే అంతకన్నా ఏం వస్తుందనే ధోరణిలో కూడా మాట్లాడినటువంటి విషయం మర్చిపోయి మళ్ళీ తర్వాత పోరాటం చేశాడు. ఓకే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మోడీ అధికారంలోకి రావటం, అదే అన్యాయాన్ని కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మళ్ళీ కార్యక్రమం నడుస్తూ ఉంది. విభజన తర్వాత నేను లోగడే 2019 ఎలక్షన్లకు ముందు సిద్ధార్థ ఆడిటోరియంలో ఒక చాలా పెద్ద మీటింగ్ జరిగింది. చాలామంది ప్రముఖులు కూడా వచ్చారు. దాంట్లో నేను నేల విడిచి సాము చేయటం తగునా అనే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయటం జరిగింది. దాంట్లో ప్రజలకు అవసరమైనటువంటివి మన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, అట్లాగే రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఇటువంటి వాళ్ళ యొక్క అభివృద్ధికి, ఆ ప్రాంతాల్లో పరిశ్రమలు కానీ, వ్యవసాయం కానీ, చేతి వృత్తులు కానీ అభివృద్ధి అవుతాయని కావలసినటువంటి ఆ కార్యక్రమాలు తీసుకోకుండా మీరు ఎంతసేపు మెట్రో రైళ్ళు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు అంటారేంటి? అది కరెక్ట్ కాదు. రెండోది అసలు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే అసలు హైపర్ లూప్ అనే రైలు వాటికి అమెరికాలో లేదు, జపాన్లో లేదు, జర్మనీలో లేదు. ఎవరో చెప్పారు ఆయనకి హైపర్ లూప్ అనే రైలు వ్యవస్థ కూడా ఉంటుంది, రావచ్చు అని ఎవరో చెప్తే ఏదో సామెత చెప్పినట్టుగా నేను ముందుగానే కోడి కూసింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో కూడా హైపర్ లూప్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రాజధాని దాకా పెట్టాలి అనే లైన్లో డిపిఆర్ చేయమన్నాడు.
ఉద్యోగస్తులకి. ఈ విధమైనటువంటి తొందరపాటు, అనాలోచిత, సామాన్య ప్రజలకి కావాల్సినటువంటి అభివృద్ధిని విస్మరించి కేవలం కాంట్రాక్టర్లో పెద్ద పెద్ద ధనవంతులకో కార్పొరేట్లకో ఉపయోగపడేటటువంటి విధంగా చేయటము, వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకోవటం తప్పండి, వద్దు. ఇట్లా అయితే ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.